సో రచ్చరవి క్యారెక్టర్కి వచ్చేసరికి మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉంటారు అలా, అంటే ఒకే డైలాగ్ పక్క ఆ డైలాగ్ వస్తూ ఉంటుంది. ఏంటి లైక్ కొంచెం ఆగుతావు 2 నిమిషాలు క్యాజువల్ మాట్లాడుతాం, ఆగరా 2 నిమిషాలు ఎందుకు అంటారు. ఏ సిచ్యువేషన్ వచ్చినా మధ్యద్దాం అదే ఉంటుంది. సో రచ్చరవి క్యారెక్టర్ ఫెంటాస్టిక్ వెళ్ళింది, వాటిది చాలా చాలా బాగా పేలింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఒక కమెడియన్గా ఒక సినిమా నేను వేరే సినిమాలో చేస్తే ఆ సినిమా నాకు లైఫ్ వస్తే ఆ కిక్ వేరుంటుంది. అట్లా కమెడియన్గా నేను ఇంకో కమెడియన్కి అట్లా ఒక బ్రేక్ నా ద్వారా వచ్చిందని చాలామందికి ఈ సినిమాలో చాలామంది యాక్టర్లు బయటకు వచ్చారు బ్రేక్. అంటే ఇప్పుడు ఒక రూపలక్ష్మి గారు కానీ, జయరామ్ గారు కానీ, మురళీధర్ గారికి ఆల్రెడీ వచ్చింది, ఇంకా డబుల్ అయింది. విజయలక్ష్మి గారు కానీ, సత్యం గారు, సురభి లలిత, కొమ్ము సుజాత, వీళ్ళందరికీ, అరుణాదేవి, బాబు, ప్రభాకర్, కర్తానందం, పెద్దవాళ్ళు, ప్రభాకర్ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, కర్తానందం గారు, పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ ఈరోజు బిజీ అవుతున్నారు. వాళ్ళందరికీ బిజీ అవ్వడం వల్ల నాకు కిక్ కంటే రచ్చరవి దీని ద్వారా వాడికి ఇంకా మంచి లెవెల్ వస్తే కమెడియన్గా నా మూడు వాడికి వెళ్ళిపోయింది. అంటే కమెడియన్గా ఎక్కువ ఆనందపడుతున్నా. ఒక బ్రేక్ ఒక కమెడియన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఒక సినిమా ద్వారా అనేది నేను వెయిట్ చేసి ఉన్నాను. కాబట్టి నా ద్వారా మరో కమెడియన్కి రావడం నాకు ఇంకెక్కువ కిక్కు. ఇప్పటికి మా ఫ్రెండ్స్ తిడుతూ ఉన్నారే, రచ్చరవి గడే చేయాలా, మేము చేయలేము అది అని నన్ను తిడుతున్నారు. మనకి క్యారెక్టర్ ఇవ్వడమే కానీ నేను చాలా మందికి శత్రువుని అవుతున్నా.